మనలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నేను పలానా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాము, లేదా సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాము. కొంతమంది ఎనర్జీ హీలర్స్ కొన్ని క్రిస్టల్స్ ఇచ్చారు, బ్రేస్లెట్స్ ఇచ్చారు, మాలలు ఇచ్చారు. మేము చాలా డబ్బులు పెట్టుకున్నాము కానీ పని చేయట్లేదు. అసలు ఇవి ఒరిజినల్ లేనా, అందుకే పని చేయట్లేదేమో అని చెప్పేసి చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎందుకు పని చేయట్లేదు అనే దానికి రూట్ కాజ్ ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను. మనం వేసుకునే క్రిస్టల్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, కొద్ది రోజులు బాగున్న తర్వాత మళ్ళీ అవి అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. అసలు తీసుకున్న దగ్గర నుంచే మేము ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కానీ మాకు దాని నుంచి రిజల్ట్ అయితే లేదు. డబ్బులంతా వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. దాని వెనక ఉన్న రీజన్ ఏంటనేది నేను చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏ డాక్టర్ అయినా దాన్ని హీల్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఇది వాడండి, ఇన్ని రోజులు వాడండి, ఇంత కోర్సు ఈ టైంకి వేసుకోండి అని చెప్తారు. ఓకే, ఎందుకు చెప్తారు? పలానా టైంకి ఇన్ని రోజులు వేసుకుంటే అది హీల్ అవుతుంది కాబట్టి చెప్తారు. అలాగే మనం ఒక సిద్ధాంత దగ్గరకో, ఒక ఎనర్జీ హీలర్ దగ్గరకో, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు కానివ్వండి, జ్యోతిష్యులు కానివ్వండి, కొంతమంది పండితులు కానివ్వండి, పలానా మాల, పలానా బ్రేస్లెట్ వేసుకోండి, రింగ్ పెట్టుకోండి అంటారు కదా. ఇదంతా ఏముండదు, రంగురాల వల్ల మ్యాజిక్స్ ఏం జరగవు అని అనుకుంటారు కదా. జరుగుతాయి, 100% మిరాకిల్స్ జరుగుతాయి. బట్ జరగకపోవడానికి రీజన్ ఏంటనేది చెప్తాను. జనరల్గా మనం ఏదైనా ఒక ప్రదేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్స్ అనేవి ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా, అంటే కొన్ని వందల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి కూడా భూమిలో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల కెమికల్స్, గ్యాసెస్ అప్పటికి భూమిలో ఉన్న అట్మాస్ఫియర్ బట్టి కొన్ని డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ స్ట్రక్చర్స్లో క్రిస్టల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. కొన్ని చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటే, కొన్ని రఫ్ ఫినిషింగ్ ఉంటాయి. బట్ ఎలా ఉన్నా డిఫరెంట్ ఫామ్స్లో అనేది క్రిస్టల్ మనకి లోపల డెవలప్ అవ్వడం జరుగుతుంది. అది ఏదో విత్తనం నాటితే మొక్కొచ్చినట్టు ఇదేది ఎవరో పెట్టింది కాదండి. అది భూమిలో ఆ వెదర్కి, ఆ అట్మాస్ఫియర్కి, గ్యాసెస్ అండ్ కెమికల్స్ కాంబినేషన్స్లో అవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, వన్స్ మైనింగ్ చేసినప్పుడు క్రిస్టల్స్ బయటకు వచ్చిన తర్వాత మైనింగ్ నుంచి ఎవరైతే ఆ ప్లేస్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వెండర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ దగ్గర నుంచి షాప్ దగ్గర నుంచి ఎవరైతే అవి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇచ్చాను అనుకోండి, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇంతమంది దగ్గర నుంచి ఇన్ని ప్రదేశాలు మారుకుంటూ ఒక క్రిస్టల్ మన వరకు రీచ్ అవుతుంది. మన బాడీకి ఎలా క్లెన్జింగ్ అవసరమో, మనం ఎలా అయితే మార్నింగ్ బ్రష్ చేసి, స్నానం చేసి, మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటామో, ఒక క్రిస్టల్ అనేది మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వాలి, మిరకల్ రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఒక క్రిస్టల్ని కూడా క్లెన్స్ చేయడం అంతే అవసరం. ఓకే, క్రిస్టల్ని క్లెన్స్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ప్రదేశాలు మాత్రమే కాదు, కొన్ని వందల చేతులు మారుతూ క్రిస్టల్ అనేది మన ఇంటికి వస్తుంది. సో అలా అన్ని హెవీ ఎనర్జీస్, అంత డిఫరెంట్ ఎనర్జీస్, పీపుల్స్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ ఇవన్నీ దాటుకుని క్రిస్టల్ మన వరకు వస్తుంది అనమాట. జనరల్గా క్రిస్టల్ ప్రతి ఎనర్జీని కూడా తను అబ్జర్వ్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఎన్ని ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుని క్రిస్టల్ మన ఇంటికి వస్తే ఏమవుతుంది? డెఫినెట్గా మనకి రావాల్సిన రిజల్ట్ రాకుండా వేరే రిజల్ట్ అనేది వస్తుంది. కొంతమందికి అసలు ఏ రిజల్ట్ కూడా కనిపించదు. దీని వెనుకున్న రీజన్ ఇదనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఒక జెమ్ స్టోన్ రిఫర్ చేశారు, రింగ్గా పెట్టుకోమని అని అనుకుందాం. అక్కడి నుంచి జెమ్ స్టోన్ తీసుకుంటారు, మీరు గోల్డ్ స్మిత్కి ఇస్తారు, రింగ్ చేయించుకుంటారు, పెట్టుకుంటారు. కానీ దానికి ముందు లేదా ఆ రింగ్ రెడీ అయ్యి మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటో తెలుసా? క్లెన్సింగ్, ఛార్జింగ్, ప్రోగ్రామింగ్, విజువలైజేషన్, ఎనర్జీ కనెక్షన్. ఓకే, దాన్ని క్లెన్స్ చేయాలి. ఆవు పాలతో చేస్తామా, ఆవు నెయ్యితో చేస్తామా, నీళ్ళతో చేస్తామా అనేది మీ చాయిస్. ఒకసారి నీళ్ళతో చేసేసిన తర్వాత ఆవు పాలల్లో కానీ ఆవు నెయ్యిలో కానీ కొద్ది రోజులు దాన్ని క్లెన్స్ చేయండి, అంటే మాయిశ్చర్ అవుతుంది అన్నమాట. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. క్రిస్టల్స్లో కానివ్వండి, జెమ్ స్టోన్స్లో కానివ్వండి, కొన్ని వాటర్ రెసిస్టెంట్ ఉండవు. మీకు 2-3 పేర్లు చెప్తాను. జనరల్గా ఇది ఎవరు చెప్పరు, ఎవరు సజెస్ట్ చేసినా కానీ ఊరికి ఇది పెట్టేసుకోండి అని చెప్తారు. కానీ క్రిస్టల్స్ అన్నింటినీ కూడా వాష్ చేయడానికి లేదు. కొన్ని క్రిస్టల్స్ మాత్రమే వాటర్ తీసుకుంటాయి, కొన్ని క్రిస్టల్స్ వాటర్ తీసుకోలేవు. అంటే అది వాటర్లో పెట్టగానే కలర్ మారిపోవడం, పౌడర్ లాగా అయిపోవడం,
కొన్ని తుప్పు కింద పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ఎవరు సజెస్ట్ చేసినా మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇది వాటర్ సేఫా కాదా, సన్ సేఫా కాదా, సాల్ట్ సేఫా కాదా, ఇవన్నీ మీరు అడిగి తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు కడిగేస్తాను, ఎండబెట్టేస్తాను అని అంటే అవి పని చేయవు. వాటికి ఉన్న ఎనర్జీస్ మొత్తం పోయి డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి ఎవరు మీకు సజెస్ట్ చేసినా ఈ పాయింట్ మాత్రం అడగడం మర్చిపోవద్దు. ఓకే, జనరల్గా వాటర్ సేఫ్ కానీ క్రిస్టల్ని వాష్ చేయకండి. అది డిఫరెన్స్ ప్రాసెస్, ఎలా చేయాలో చెప్తాను, కంగారు పడద్దు. ఓకే, క్రిస్టల్ కానివ్వండి, జెమ్ స్టోన్ కానివ్వండి, వాష్ చేసిన తర్వాత ఆవు పాలల్లో కానివ్వండి, ఆవు నెయ్యిలో కానీ ఉంచడం వల్ల ఏమవుతుందంటే హెవీ ఎనర్జీస్ వస్తాయి, మంచి ఎనర్జీస్ వస్తాయి. ఉన్న ఎనర్జీస్ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి క్లెన్స్ అయిపోతాయి. వాటర్ వాష్ చేయడం వల్ల అవి క్లెన్స్ అయిపోతాయి. అండ్ వీటిలో పెట్టడం వల్ల మంచిగా అదేంటంటే షైన్ అవుతాయి అన్నమాట. మంచి షైన్ అవ్వడం, దానికి ఒక ఏమంటారు స్మూత్నెస్ రావడం కానివ్వండి జరుగుతుంది. దాని తర్వాత సన్లైట్లో పెట్టండి. సన్లైట్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా మిగిలిపోయిన బ్లాకేజెస్ ఏదైనా ఉంటే సన్ ఎనర్జీ ఆ లైట్కి చాలా పవర్ ఉంటుంది. కాబట్టి ఆ పవర్తో వేరే ఉన్న క్లెన్జింగ్ ఇంకా ఏదైనా మిగిలి ఉన్న క్లెన్జింగ్ ఏదైనా ఉంటే అది మొత్తం క్లియర్ అవుతుంది. అదే రోజు నైట్ మీరు 3 లైట్లు చార్జ్ చేయండి. అంటే అదే రోజు నైట్ కొంచెం చంద్రుడి కాంతి పడేలాగా ఆ స్టోన్స్ మీద లేదా ఆ రింగ్ మీద ఆ పెండెంట్ మీద వాట్ ఎవర్ పడేలాగా చూసుకోండి. ఇన్ కేస్ మేము పెడితే మాకు పొద్దునకి ఉండవండి, దొబ్బేస్తారు లేకపోతే ఉండవు తీసేస్తారు అన్న డౌట్స్ ఎవరికైనా ఉంటే, చాలామందికి విండోస్ ఉంటాయి కదా, విండో దగ్గర చాలామందికి మూన్ లైట్ కనిపిస్తూ ఉంటుంది కదా, అలా పెట్టినా సరిపోతుంది. లేకపోతే మీ బాల్కనీస్లో ఎవరైనా సరే మట్టిలో పెట్టి మూన్ లైట్ పడేలాగా చూసుకోండి. ఓకే, ఇందులో డౌట్ ఏం లేదు. ఫస్ట్ అయితే క్లెన్స్ చేయాలి, వాటర్ క్లెన్స్ చేయండి. ఆవు పాలల్లో పెట్టుకోవచ్చు, ఆవు నెయ్యిలో పెట్టుకోవచ్చు. బట్ ఆవు పాలు ఆవు నెయ్యిలో ఎప్పుడు పెట్టాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే వాటర్ క్లెన్స్ చేయండి, తర్వాత సన్లైట్లో పెట్టండి. సన్లైట్లో ఎందుకు పెడతామంటే సన్ ఛార్జ్ చేయడమే కాకుండా మిగిలిపోయిన ఎనర్జీస్ ఏదైనా ఉంటే అది క్లియర్ చేసి సన్ పవర్తో దాన్ని ఎనర్జైజ్ చేస్తుంది. ఓకే, సన్ పవర్లో మనం ఎనర్జైజ్ చేస్తాం క్రిస్టల్ని. తర్వాత మూన్ లైట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మూన్ ఎనర్జీస్ అనేవి క్రిస్టల్ని కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి ఛార్జ్ చేస్తాయి. ఓకే, అందుకు మనం మూన్ లైట్లో పెట్టమని చెప్తాం. ఓకే, ఇక్కడ వాటర్తో క్లెన్స్ చేసాము అంటే ఇక్కడ వాటర్ ఎలిమెంట్ యూజ్ చేసుకున్నాం, సన్లైట్లో పెట్టాము అంటే ఫైర్ ఎలిమెంట్ యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం మూన్ లైట్లో పెడుతున్నాం, మదర్ మూన్ ఎనర్జీస్ వస్తాయి, అగైన్ వాటర్ ఎలిమెంట్. దాని తర్వాత ఆ నైట్ మొత్తం ఉంచేసేయండి. చాలామందికి నేను చెప్పేది ఏంటంటే మీకు పైన మీ టెర్రస్ మీద పెట్టుకునే అవకాశం లేకపోతే మీ విండో దగ్గర మూన్ లైట్ పడుతుంది అంటే అక్కడ పెట్టుకోండి. ఉదయం 7 తర్వాత మీరు ఇంట్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత సాంబ్రాణి ధూపం కానివ్వండి, అగరబత్తి ధూపం కానివ్వండి వేయండి. సాంబ్రాణి ధూపం చాలా ఎఫెక్టివ్, అది వేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. లేదా సేజ్ అయినా పర్వాలేదు, సేజ్ కూడా చాలా ఎఫెక్టివ్. బట్ సేజ్ని ఎక్కువ పేల్చడం మంచిది కాదు కాబట్టి సాంబ్రాణి ధూపం చాలా శ్రేయస్కరం. సాంబ్రాణి ధూపంలో స్మజ్ చేయండి, ఆ పొగంతా కూడా స్టోన్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి వేయండి. వేసిన తర్వాత మీ హ్యాండ్లోకి తీసుకొని ఇలా పెట్టుకొని లేదా ఇలా హోల్డ్ చేసైనా క్రిస్టల్స్తో మీరు ఏ పర్పస్ కోసం అయితే ఆ క్రిస్టల్ని వాడుతున్నారో మీ పర్పస్ ఇంటెన్షనల్గా తొందరలోనే జరుగుతుంది, క్రిస్టల్ హెల్ప్తో నేను అది ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పేసి విజువలైజ్ చేయండి. గట్టిగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ మీ మైండ్లో ఓన్లీ పాజిటివ్ థాట్సే ఉండాలి. ఏ పర్పస్ మీద అయితే ఆ రింగ్ కానీ, పెండెంట్ కానీ, మాల కానీ, బ్రేస్లెట్ కానీ వేసుకుంటున్నారో ఆ విష్ ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది. క్రిస్టల్ నాకు హెల్ప్ చేస్తుంది, మై డియర్ క్రిస్టల్ నాకు నీ సహాయం కావాలి అని చెప్పేసి అడుగుతూ విజువలైజ్ చేస్తూ తొందరలోనే అది జరగాలి అని చెప్పేసి ప్రే చేస్తూ క్రిస్టల్ని నేను క్రిస్టల్ ప్రేయర్ యాక్టివేషన్ ప్రేయర్ అనేది మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. అది అన్ని చోట్ల డిస్ప్లే చేసేది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. 3 సార్లు ఆ క్రిస్టల్ యాక్టివేషన్ ప్రేయర్ చేసిన తర్వాత మీ జెమ్ స్టోన్ కానివ్వండి, మీ క్రిస్టల్ కానివ్వండి, మీ మాల కానివ్వండి, బ్రేస్లెట్ కానివ్వండి, పెండెంట్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. మీ పర్పస్ ఏదైతే ఉందో దాంతో అది యాక్టివేట్ అవుతుంది, మీరు వేసేసుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉండొచ్చు, మేడం రోజు ఈ ప్రాసెస్ చేయాలా అని. రోజు కాదండి, ఎవ్రీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలి. పౌర్ణమి ముందు రోజు చేసుకోవచ్చు లేదా పౌర్ణమి
రోజైనా చేసుకోవచ్చు, చాలా మంచిది. మీరు ఏ పర్పస్ మీద అయితే ఆ జ్యువెలరీ వేసుకుంటున్నారో, జెమ్ స్టోన్ కానివ్వండి, ఏదైనా సరే వేసుకుంటున్నారో అది హై ఎనర్జీతో మీకు వర్క్ చేయడం మొదలు పెడుతుంది, మీ చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది, మీ పర్పస్ ఏదైతే ఉందో అది తొందరగా జరిగి తీరుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది నెలకు ఒకసారి చేసుకోండి, చాలా మంచిది. నెలకు ఒకసారి చేసుకునే వీలు లేని వాళ్ళు పౌర్ణమి ముందు రోజు కానివ్వండి, పౌర్ణమి రోజు కానివ్వండి మేము ఉండట్లేదండి అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదు, మీరు నెక్స్ట్ మంత్ ఎవ్రీ 2 months కన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ తరచుగా ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ అయినా సరే సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి. సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటే అది ఇంకా ఎనర్జైజ్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీస్ క్లెన్స్ అయిపోయి అది మంచి ఎనర్జీస్తో క్లెన్స్ అవుతూ ఉంటుంది. వారానికి ఒక్కసారి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రుద్రాక్ష క్రిస్టల్ అండ్ రుద్రాక్ష కాంబినేషన్ మాల, నా మాల. సో నేను ఎవ్రీ 2 daysకి నేను క్లెన్స్ చేసుకుంటూ ఉంటాను. మరి నేను రోజు నా ముద్రలు అనేవి ప్రాక్టీస్ చేస్తాను, నా ఓరా ఎఫెక్ట్ కాకుండా. సో రోజు కూడా నేను పూజ చేసేటప్పుడు కనుక ఎప్పుడైనా సరే నేను ధూపం అనేది చూపిస్తూ ఉంటాను అండ్ ఒక్కొక్కసారి క్లెన్స్ చేస్తూ ఉంటాను. పౌర్ణమి రోజు మాత్రం ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో చేస్తాను. మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, క్లియర్గా అర్థమైపోద్ది. రోజు చేయాల్సిన అవసరం లేదు, నెలకు ఒకసారి మాత్రమే చేస్తారు, నెలకు ఒకసారి చేసే ఖాళీ కూడా లేదు అని అనుకుంటే 2 నెలలకి 3 నెలలకి కూడా చేసుకోవచ్చు. బట్ నెలకు ఒకసారి చేస్తే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా వారానికి ఒకసారి జస్ట్ సాంబ్రాణి ధూప్ స్టిక్ వెలిగించడం, చూపించడం, అంతే. నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం క్లెన్స్ అయిపోతాయి. ఎందుకంటే మనం రోజులో చాలా మందితో మాట్లాడతాం, వాళ్ళ ఎనర్జీస్ మనకి ఎఫెక్ట్ అవుతాం, చాలా ప్లేసెస్కి వెళ్తాం, వాళ్ళ ఆ ఎనర్జీ ఆ ప్లేస్లో ఉన్న ఎనర్జీస్ మనకి ఎఫెక్ట్ అవుతాయి. చాలా మందితో మనం కొంతమందితో హ్యాపీ కాన్వర్జేషన్స్ ఉంటాయి, కొంతమందితో సాడ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటాం, తరచూ గొడవలు పడుతూ ఉంటాం. కాబట్టి ఈ డిఫరెంట్ ఎనర్జీస్ అన్నీ కూడా మనల్ని, మన చక్రాస్ని, మన ఆరాని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి మనం వేసుకున్న బ్రేస్లెట్, మాల, రింగ్, పెండెంట్ ఏదైనా సరే వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఆరాకి సంబంధించి, చక్రాస్కి సంబంధించి డౌట్స్ ఉన్న వాళ్ళు, లేదు ఆరా క్లెన్జింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా, చక్ర హీలింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నేర్చుకోవాలి, ఇంకా మంచి టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.